హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఘోర విషాదం అండి. నీటిలో పడవ అయితే మునిగిపోయింది. 900 మంది అయితే మృతి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే మొజాంబిక్ తీరంలో అయితే తీవ్ర విషాదం చోటు చేసుకుందండి. పడవ మునిగి 90 మంది అయితే జలసమాధి అయ్యారు. ఆఫ్రికా దేశం మొజాంబిక్ తీరంలో తీవ్ర విషాదమే చోటు చేసుకుందని చెప్పాలి. సముద్ర చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు పడవ మునగడంతో 90 మందికి పైగా జలసమాధి అయ్యారండి. కాగా ప్రభుత్వం ప్రమాద సమయంలో పడవలు 130 వరకు ఉన్నట్లయితే సమాచారం అండి. దాదాపుగా బోటు సామర్థ్యానికి మించి ప్రయాణించడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అయితే అక్కడ అధికారులు వెల్లడించారు. మృతుల్లో అధిక సంఖ్యలో పిల్లలు ఉన్నారని అయితే స్థానిక అధికారులు పేర్కొన్నారు. అలాగే ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడంతోనే ఈ ఘటన జరిగిందని అయితే తెలుస్తోంది. ఈ దుర్ఘటన నుంచి తెలుసుకున్న అధికారులు వెంటనే స్థలానికి అయితే చేరి సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు కలరా వ్యాప్తి అంటూ వదంతుల నేపథ్యంలో ఇక ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలను తప్పించుకుని దీవుల్లోకి వెళ్తున్నట్టు నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జేమ్స్ నెటో వెల్లడించారు. ఇలా వెళ్తూ ఉండగా ఈ పడవ మునిగిందని అయితే అన్నారు. ఇదిలా ఉండగా మొజాంబిక్ దేశంలో గత ఏడాది నుంచి చూసుకున్నట్లయితే ఇలా పడవ ప్రమాదాలు అయితే చాలానే జరిగాయి. 15,000 కలరా కేసులు కూడా నమోదయ్యాయని అయితే అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలాగే 32 మంది మరణించినట్లు కూడా నివేదికలు తెలుపుతూ ఉన్నాయి.